ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఈ సమయంలో? నేను మీతో కొంచెం మాట్లాడాలి. అవునా? నాతో మాట్లాడడం కోసం అర్ధరాత్రి డేర్ చేసి ఇంత దూరం వచ్చారా? దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో. ఇంత తక్కువ టైంలో మీరు నన్ను ఇంత గాఢంగా ఇష్టపడటం నా అదృష్టం అండి. అది కాదండి. అర్థమైందిలేండి. ఇంటి దగ్గర మాట్లాడడం కుదరలేదని ఇక్కడికి వచ్చేసారు, అంతే కదా? ఓకే, మాట్లాడండి. నాన్ స్టాప్గా ఎంతసేపైనా మాట్లాడండి. ప్లీజ్, కొంచెం ఇది సీరియస్ మ్యాటర్. సరే, లోపలికి రండి. చెప్పండి మధుమిత, మీరు నా దగ్గర మొహమాట పడాల్సిన పని ఏం లేదు. కాబోయే భార్యాభర్తలం కదా, ఫ్రీగా ఉండండి. మనసు విప్పి మాట్లాడండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. ఏం మాట్లాడుతున్నారండి? నిశ్చితార్థం అయిపోయింది, తెల్లారితే పెళ్ళి. ఇప్పుడొచ్చి పెళ్ళి ఇష్టం లేదని చెప్పడం ఏంటి? సారీ అండి, దయచేసి మరలా అనుకోకండి. ఇంటి దగ్గర చెప్దామంటే నా బ్యాడ్ లక్ కుదరలేదు. పెళ్ళి ఇష్టం లేకపోవడం ఏంటి? నేను నచ్చలేదా? మా ఫ్యామిలీ నచ్చలేదా? అయ్యో, అదేం కాదండి. నేను ఇంతకు ముందే ఒక అతన్ని ప్రేమించాను. మధు ప్లీజ్ దయచేసి నేను చెప్పేది విను. ధైర్యం చేస్తేనే మన పెళ్లి జరుగుతుంది. పెద్దల అంగీకారం కోసం ఎదురు చూస్తే మనం ఎప్పటికీ ఒకటి అవ్వలేము. సారీ సూర్య, మా అమ్మ నాన్నలకి తెలియకుండా నేను ఈ పని చేయను. నిజంగా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేదని డౌట్ వస్తుంది. అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, ప్రేమ, ప్రాణం. మీ గురించి నేనేం ఫీల్ అయ్యాను, నా గురించి మీరు అదే ఫీల్ అయ్యారన్నమాట. గత 10 ఏళ్లుగా మేము ప్రేమలో ఉన్నాం. నేను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని ఎప్పుడూ నిర్ణయించుకున్నానండి. కాకపోతే మా నాన్నకి భయపడి ఇంతకాలం ఈ విషయం నేను ఇంట్లో చెప్పలేదు. దయచేసి మీరే నాకు హెల్ప్ చేయాలి. ఏంటండి హెల్ప్ చేసేది? పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుందా? మాదెంతో పరువు ప్రతిష్టలు కలిగిన కుటుంబం. రాష్ట్రంలోనే పేరు మోసిన బిజినెస్ అండ్ పొలిటికల్ ఫ్యామిలీ. మీకు నాకు పెళ్లి జరుగుతుందన్న న్యూస్ ఇప్పటికే స్టేట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు సడన్గా పెళ్లి ఆగిపోయిందంటే మా కుటుంబానికి ఎంత అవమానం. అసలు ఈ విషయం తెలిస్తే మా పెన్ని గుండె తట్టుకోగలదా? వాళ్ళ పాటికి ఇంటి దగ్గర బయలుదేరే ఉంటారు. మీరు చెప్పిందంతా నిజమేనండి. మిమ్మల్ని, మీ ఫ్యామిలీని నేను చాలా ఇబ్బంది పెట్టాను. మీకు ఎన్ని సారీలు చెప్పినా తక్కువే. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. మీ బాధ నేను అర్థం చేసుకుంటానండి. మరి నా బాధను అర్థం చేసుకునేది ఎవరు?
ఏదేమైనా కూడా మీరిలా ఇప్పుడొచ్చి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఇది చాలా రాంగ్. ఇప్పుడు నా చేతుల్లో కూడా ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెళ్లి జరిగి తీరాల్సిందేనండి. అయ్యో అమ్మా, ఏంటిది? చివరికి చిన్నపిల్లలా నువ్వు కూడా ఏడుస్తున్నావా? ఏడవక ఏం చేయమంటావే? కాసేపట్లో పెళ్లి, సడన్ గా అది మాయమైపోవడం ఏంటి? చచ్చా, మాయమైపోవడం ఏంటి? అక్క ఇక్కడెక్కడో ఉండుంటుంది. ఆ, పద్మక్క గోరింటాకు బాగా పెడుతుంది కదా, తనతో గోరింటాకు పెట్టించుకోవడానికి వెళ్ళిందేమో. ఉండు, నేను అక్కడికి వెళ్ళి చూసొస్తాను. ఈలోపు ఏడ్చి గోలగోల చేయకండి, చుట్టాలందరూ నిద్రలేస్తారు. సీత వెళ్ళమ్మ, త్వరగా వెళ్ళి చూడు. మధు పద్మ దగ్గరికి వెళ్ళుంటుందక్క. అది ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలి కదే. పద్మక్క, పద్మక్క, ఏంటి సీత? మా అక్క ఇక్కడికి వచ్చిందా? మీ అక్క ఇక్కడికి రావడం ఏంటి? ఉదయాన్నే పెళ్లి పెట్టుకుని ఈ టైంలో ఊళ్ళోకి ఎందుకు వస్తుంది? రామాలయం వీధిలో వాళ్ళ ఫ్రెండ్ రమ్య ఉంది కదా, అక్కడికి వెళ్ళిందేమో. వెళ్ళి చూసేస్తాను. బాయ్. అక్కేమైనా తప్పుడు నిర్ణయం తీసుకుందా? చుచ్చా, అక్క ఎప్పటికీ అలా చేయదు. ఏ రేఖ, లేవండి లేవండి. ఏంటక్కా తెల్లారకుండానే నిద్ర లేపుతున్నావు? పెళ్లి ఉదయం కదా. పెళ్లి కూతురు కనిపించట్లేదే. లేవండి లేవండి, కనిపించట్లేవండి. అత్తయ్య తొందర లేవండి. మధుమిత కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. తొందరగా లేవండి. మావయ్య, మధుమిత కనిపించడం లేదు, తొందరగా లేవండి. అయ్యో అత్తయ్య. సీత, ఏంటి అక్కడుందా? అక్క ఇక్కడ లేదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.